నువ్వు డిప్లొమా స్టూడెంట్ అయితే ఈ మిస్టేక్ అస్సలు చేయకు. నీ బీటెక్ జర్నీ స్మూత్గా సాగాలంటే ఈ రీల్ని సేవ్ చేసుకుని పెట్టుకో. మన ఫాలోవర్స్లో కొంతమంది అడిగారు, అన్న డిప్లొమా నుంచి బీటెక్ వెళ్ళేటప్పుడు ఏమైనా టిప్స్ చెప్పొచ్చు కదా అని. నువ్వు ఇప్పుడు డిప్లొమా స్టూడెంట్ అయితే ఇప్పుడు నేను చెప్పబోయే సబ్జెక్ట్ అయితే అస్సలు నెగ్లెక్ట్ చేయకు. అది ఏంటంటే మ్యాథ్స్ ఎందుకు నెగ్లెక్ట్ చేయొద్దన్నానంటే డిప్లొమా స్టూడెంట్స్కి మ్యాథ్స్ అనేది సెకండ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్లో ఎండ్ అయిపోద్ది. డిప్లొమా థర్డ్ ఇయర్ తర్వాత మనం డైరెక్ట్ బీటెక్ సెకండ్ ఇయర్లోకి వెళ్తాం. సో మనకి మ్యాథ్స్కి డిప్లొమా థర్డ్ ఇయర్ అంటే 1 year గ్యాప్ వస్తుంది. డిప్లొమా తర్వాత బీటెక్ వెళ్ళినప్పుడు సెకండ్ ఇయర్లో నీకు సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్, ఆర్వీఎస్పీ, ర్యాండమ్ వేరియబుల్స్ అండ్ స్టోకాటిక్ ప్రాసెస్, ఈ 2 సబ్జెక్టులు తగులుతాయి. ఈ 2 సబ్జెక్టులు ఫేస్ చేసినప్పుడు నీకు అనిపిస్తుంది ఎందుకు మ్యాథ్స్ నెగ్లెక్ట్ చేశానా అని. అందుకే చెప్తున్నా, మ్యాథ్స్ అయితే అసలు నెగ్లెక్ట్ చేయొద్దు. ఎందుకంటే సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్, ఆర్వీఎస్పీ కూడా కంప్లీట్గా మ్యాథ్స్తోనే రిలేట్ అవుతాయి. సో ఈ 2 సబ్జెక్ట్స్ ఫేస్ చేస్తున్నప్పుడు డిఫికల్టీ ఫీల్ అవ్వకూడదంటే మ్యాథ్స్ అనేది డిప్లొమా సెకండ్ ఇయర్ తర్వాత అట్లీస్ట్ 3 days ఒకసారి 4 days ఒకసారి అన్న రివైజ్ చేసుకుంటే బెటర్. సో ఈ పాయింట్ అయితే నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా, యాజ్ ఎ డిప్లొమా బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్గా చెప్తున్నా. నేను ఇనిషియల్గా ఇలాగే డిఫికల్టీ ఫేస్ చేశాను. ఆ డిఫికల్టీ నువ్వు కూడా ఫేస్ చేయకూడదంటే మ్యాథ్స్ అనేది ప్రాక్టీస్ చేస్తూ ఉండు. ఇంకుంటా మరి, బాయ్.